హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నర్హారి ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఇండ్లతో కలిపి 13 చోట్ల అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. నారాయణగూడ భూ సర్వే కార్యాలయం ఇక ఛత్రినాకాలో కీలక పత్రాలైతే స్వాధీనం చేసుకున్నారు. 6 గంటల పాటు నరహారి ఇంటిపై దర్యాప్తు చేసిన అధికారులు నగదు ₹1,20,00,000తో పాటు ఖాళీ బాండ్లు, కేజీ బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఏకకాలంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఇండ్లతో కలిపి 13 చోట్ల అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. సో ఇటు నారాయణగూడ భూ సర్వే కార్యాలయం అండ్ ఛత్రినాకలో కీలక పత్రాలైతే స్వాధీనం చేసుకున్నారు. 6 గంటల పాటు నరహారి ఇంటిపై దర్యాప్తు చేసిన అధికారులు నగదు ₹1,20,00,000తో పాటు ఖాళీ బాండ్లు, కేజీ బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహారి ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి అండ్ అక్కడ ఏం జరుగుతోంది రంజిత్? సంజన, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అనకొండల్ని వెతకడానికి కూడా ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన జలమండలిలో, నిన్న చూసుకున్నట్లయితే రోడ్ల భవనాల శాఖలో, నేడు చూసుకున్నట్లయితే భూ సర్వే డిపార్ట్మెంట్లో మల్టీ జోన్ సెకండ్కి వచ్చేసి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా రైడ్ జరుగుతున్నాయి. అతనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటిది, అసలు ఏమేమి సోదాలు చేశారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సార్, ఈ దాదాపు అవినీతి అధికారులు అనేది కూడా గత 3 సంవత్సరాలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు కూడా ఏసీబీ రేట్స్ అనేది జరుగుతున్నది. గత 3 సంవత్సరాల కాంచి చూసుకుంటే ప్రస్తుతానికి మీరు ఏదైతే ఇప్పుడు ఏసీబీ రేట్ జరుగుతున్నదో దీని యొక్క వివరాలు ఏంటిది, ఎలా ఉన్నా సార్ ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ఈరోజు ఉదయం డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి సుంకరి నరహరిరావు గారు వారి ఇంట్లో, తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఇంట్లో, కజిన్స్ ఇంట్లో, ఇన్లాస్ ఇంట్లో, వాళ్ళ డాటర్ ఇన్లాస్ ఇంట్లో, ఆఫీస్లో, అట్లా ఒక 11 ప్లేసెస్లో మార్నింగ్ 6 o'clock నుంచి సెర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ ఇంట్లో మెయిన్ హౌస్లో సెర్చ్ చేసినప్పుడు మాకు ఇంతకుముందు ₹1,40,40,00,000 ఉండే, ఇప్పుడు దాదాపు ₹1,54,00,000 వరకు నగదు దొరికింది. ఇంకా కౌంటింగ్ చేశారు కంప్లీట్గా. అది కాకుండా 1 కిలో బంగారం వరకు ఇంట్లో ఉంది. ఇది కాకుండా మెయిన్గా 2 లాకర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ లాకర్ కీస్ దొరుకుతలేవు అంటున్నారు. ఆ లాకర్ కూడా ఓపెన్ చేస్తాం. అది అందులో కూడా బంగారం కానీ క్యాష్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా ₹1 కోటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఇంట్లో, అవి తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్సెస్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. తర్వాత డాక్యుమెంట్స్ కూడా, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఈవినింగ్ 6-7 వరకు టోటల్గా అయిపోతుంది వెరిఫికేషన్. దీనికి సంబంధించిన దాంట్లో కూడా మియాపూర్లో, దాంతోపాటుగా గచ్చిబౌలిలో, ఇంకొక మొహినాబాద్లో కూడా ఇతనికి విల్లాసులు ఉన్నాయనే ఒక సమాచారం ఉంది. అంతవరకు నిజం సార్? డాక్యుమెంట్స్లో ఇప్పుడు ఆల్రెడీ గచ్చిబౌలిలో ఒకటి ఉంది, అతనికి టీఎన్జిఎస్ కాలనీలో ఉంది. అక్కడ అతను పోర్షన్స్ లాగా కట్టేసేసి రెంట్స్కి ఇచ్చాడు. అక్కడ కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. అక్కడ రెంట్కున్న వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నారు మా స్టాఫ్ కూడా. తర్వాత ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది, అది కూడా అమ్మకానికి పెట్టాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న క్యాష్ దానికి అడ్వాన్స్ ఇచ్చారని చెప్తున్నాడు అతను. అది వెరిఫై చేస్తాను. ఇంకా అంటే సార్, ఉదయం 6 గంటల నుంచి జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరిగే విధానం ఉంటుంది? అంటే ఇప్పటికీ కూడా ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. ఈ లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? అంటే రిమాండ్ చేస్తారా, ఏంటిది నెక్స్ట్ ఛాన్స్? ఆల్రెడీ ఇవాళ అరెస్ట్ చేశాము. అతను రేపు రిమాండ్ చేసినా కూడా రేపు ఎల్లుండి కూడా లాకర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఉంది లాకర్స్, కాబట్టి వాళ్ళు సహకరిస్తే వాళ్ళతోటి కూడా లాకర్స్ ఓపెన్ చేపిస్తాం. ఇది అంటే దాదాపు ఏదైతే నరహరిరావుకు సంబంధించినటువంటి ఆస్తుల్లో ₹1,50,00,000 వరకు కూడా నగదు, దాంతో పాటుగా కేజీ బంగారం, కేజీ వెండి, దాని తర్వాత విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే 11 ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి
ఇన్వెస్టిగేషన్స్ కాకపోతే దాంతో ఒక దర్యాప్తు బృందాలు చేపడుతున్నారు. ఈ రోజు ఇప్పటికే అతన్ని రిమాండ్ చేసినట్టుగా అతని భార్యకు సంబంధించినటువంటి లాకర్ కీస్ దొరకట్లేదని నారాయణరావు చెప్పిన సందర్భం అనేది ఉందని చెప్పేసి డిఎస్పీ శ్రీధర్ రావు చెప్పినారు. దాంతో పాటుగా ఇతనికి సంబంధించినటువంటి లాకర్ ఓపెన్ తర్వాత లాకర్లో కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, దాంతో పాటుగా బంగారు ఆభరణాలు, దాంతో పాటుగా డబ్బు ఉన్నట్టుగా చెప్తుంది. దీంతో పాటుగా విలువైన విల్లాసు, దాంతో పాటుగా భూములు కూడా ఉన్నాయనే సమాచారం కూడా డిఎస్పీ శ్రీధర్ చెప్తున్నారు. దాని తర్వాత రిమాండ్ చేసి అరెస్టుకు తరలిస్తాము. దీనికి దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటలు, సాయంకాలం 6 గంటల వరకు కూడా దీని యొక్క సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, దాంతో పాటుగా బంగారు ఆభరణాలు అన్నీ కూడా సీజ్ చేసిన తర్వాత రిమాండ్ చేసి 2 రోజులలో దానికి సంబంధించినటువంటి లాకర్లను ఓపెన్ తర్వాత టోటల్గా ఇతనికి సంబంధించిన దాని ఆస్తి ఎంతైతే ఉంది, ఇతనికి సంపాదించిన దానికంటే అత్యధికంగా సంపాదించిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకున్న ఏదైతే జీతానికి వచ్చే డబ్బులకు 100 రెట్లు సంపాదించడానికే ప్రభుత్వ అధికారులు ఏదైతే కొల్లగొట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఇబ్బందులు పెట్టేసి ప్రజల దగ్గర నుంచి డబ్బును పీడించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయి. సంజన. Okay, all right, Ranji, thank you for the live updates.